ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. మనం మన లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఆనందంగా ఉండొచ్చు అనేది ఈ పెద్దావిడి కథ వింటే తెలుస్తుంది. ఒక ఊరిలో సీత అనే ఒక పెద్దావిడ ఎంతో మంచితనంతో ఇరుగు పొరుగు వారితో చాలా ఆనందంగా ఉండేది. ఆవిడ మంచితనానికి ఇరుగు పొరుగు వారు అందరూ ఆవిడికి సహాయం చేసేవారు. కాబట్టి ఆవిడికి ఎప్పుడూ ఒంటరితనం అని అనిపించేది కాదు. ఒకసారి ఆవిడ వంట కోసమని కట్టెలు తెచ్చుకుందామని అడవికి బయలుదేరి దారిలో ఏదో కుండ కనిపిస్తే ఆగి చూస్తుంది. దాన్ని తెరవగా దాని నిండా బంగారపు నాణేలు ఉంటాయి. వాటిని చూసి ఆవిడ ఆనందానికి అవధులే ఉండవు. నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు, ఎంతో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఇక నా జీవితానికి ఎటువంటి సమస్యలు ఉండవు అని అనుకొని ఆ బరువైన నాణేలతో ఉన్న బిందెని తీసుకొని మోసుకు వెళ్ళటానికని ఒక చిన్న బండిలాగా తయారు చేసుకొని ఒక్కతే వాటిని ఎంతో భారంగా తోసుకెళ్తూ ఉంటుంది. మార్గమధ్యంలో గమనించగా ఆ బంగారపు నాణేలు కాస్త రంగు మారి వెండి నాణేల కింద మారిపోతాయి. ఇది గమనించి ఆవిడ కాస్త బాధపడి, వెండి నాణేలైనా విలువైనవే కదా, వీటితో అయినా సరే నేను అనుకున్నట్టుగా మంచిగా ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవిస్తా అని అనుకొని అలా వెళ్తూ ఉండగా మళ్ళీ ఆ వెండి నాణేలు కాస్త రాగి నాణేల కింద మారిపోతాయి. వెంటనే ఆ కుండను పక్కన పెట్టి ఆ నాణేలను చూసి ఎంతో దిగులుగా ఏడుస్తూ ఉంటుంది. ఈ లోపల ఒక్క నిమిషం ఆగి, అసలు నేను ఎందుకు చింతిస్తున్నాను, ఈ బిందె దొరక్కన్నా ముందు కూడా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, మరి ఎందుకు చింత, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండక ఎందుకు బాధపడుతున్నాను, పెద్ద ఇల్లు మేడ లేకపోతేనేం, ఇప్పుడన్నా నేను మంచి ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఇంకా నా ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాళ్ళంతా ఎంతో మంచివారు, నాకు ఎప్పుడు చేదోడు వాదోడు కింద ఉంటారు కదా అని తనకు తానే ఆలోచించుకొని, అసలైన సంతోషం అనేది ధనంలో లేక పెద్ద భవనాల్లో ఉండదు. మన చుట్టుపక్కన వాళ్ళు మనతో ఎంత ప్రేమగా ఉంటే మనకు అంతో సంతోషం అని సాయంత్రానికి కట్టెలు కొట్టుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుంది. తరువాత ఆవిడ ఇంతకుముందు కంటే కూడా ఎంతో సంతోషంగా జీవించటం మొదలుపెట్టి తనకున్న దాంట్లో ఎంతో సంతోషంగా ఉంటూ అందరి ప్రేమాభిమానాలకు దగ్గరగా ఉండేది. కాబట్టి దీనిని బట్టి చూస్తే సంతృప్తికి మించిన ఆస్తి లేదు అనే విషయం అర్థమవుతుంది. వీడియో క్లోజ్ చేసే ముందు మనం నిన్న అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది తెలిసిందా? ఏం లేదండి, చాలా సింపుల్. ఆ వచ్చిన పంతులు ఒకరికి 7 నాణాలు మరొకరికి 1 నాణం ఇస్తాడు. ఎలాగంటే వీళ్ళకి నాణాలు ఇచ్చిన ఆ వ్యక్తి తిన్న 8 ముక్కల్లో 7 ముక్కలు కాస్త 5 రోటీలు తెచ్చిన అతని దాంట్లోంచే తిన్నాడు కాబట్టి అతనికి 7 నాణాలు ఇచ్చి, మిగిలిన 1 ముక్క 3 రోటీలు తెచ్చిన అతని దగ్గర నుంచి తిన్నాడు కాబట్టి అతనికి 1 నాణం ఇస్తాడు. అర్థమైంది కదండి? మరి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అలానే స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్.